హాయ్ ఫ్రెండ్స్, మనం పెసర దోశలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇగోండి, ఒక చిన్న గ్లాసుడు పెసలు, పెసరపప్పు చిన్న కప్పు అండి. ఇంకో అదే చిన్న కప్పుతో మళ్ళీ పచ్చెనపప్పు 3 నానబెడదాము. మనం మార్నింగ్ చేసుకునేటట్లయితే పెసరట్లు సాయంత్రం మట్లు నైట్ నానబెట్టేసుకోండి, పొద్దునకి బాగా నానుంటాయి. ఇదిగోండి, ఇలా శుభ్రంగా వేసుకుని మనం మూత పెట్టేసుకుందాం. ఇంకోండి, మార్నింగ్ చూద్దాము, తీసి చూసి ఇదిగోండి పెసలు పచ్చెనపప్పు పెసరపప్పు బాగా నానింది. ఇదిగోండి, ఇలా శుభ్రం చేసుకొని 3-4 సార్లు మనం క్లీన్ చేసుకోవాలండి, కడిగేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా నానియి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము. ఇది కూడా మిక్సీ పట్టేసాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుదాము. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని అట్ల పెనం పెట్టుకొని మనం లైట్గా కొంచెం ఆయిల్ రాసి మనం ఇప్పుడు పెసరట్టు వేసుకుందాము. మన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే అల్లం మనం అన్నీ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదే ఇప్పుడు అరుగుదల బాగుంటుందని చెప్పి వాము జీలకర్ర పొడి కూడా, అది మన పౌడరు, వాము జీలకర్ర పౌడర్ కూడా ఇందులో కలిపేసి వేసుకుంటున్నాము. అల్లం, పచ్చిమిరకాయలు, అలాగే ఉల్లిపాయలండి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని ఇలా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు లైట్గా ఆయిల్ రాసేద్దాము. చుట్టూరు వేసుకుంటే బాగా కాలుతుందండి. అని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్లోని మనం వాము జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకోవాలి. అదొక స్పూన్ ఇదొక స్పూను వేసుకొని కలుపుకొని మన ఉల్లిపాయ ముక్కల్లో పైన అలా చల్లుకుంటే అరుగుదల బాగుంటుందండి. ఇలా బాగా కాలిన తర్వాత ఇటు తిరిగేసాం కదా, మళ్ళీ ఇటు కూడా బాగా కాలిందని చూసుకొని అట్టు తిరిగేద్దామండి. ఇవన్నీ బాగా కాలింది. ఇప్పుడు ఈ పెసరట్టుని పక్కకు తీసేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోటి వేసుకుని మనం ఎగ్ పెసరట్టు చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇలా పెసరపిండి వేసుకొని ఈవెన్గా అలా పల్చగా చేసుకొని మనం లైట్గా కొన్ని ఆనియన్స్ ముక్కలు, మళ్ళీ మనం జీలకర్ర అది కలిపేసాం కదండి పౌడర్, మా ముక్కలు మనం ఇందులో చల్లేసాము. పైన మన కోడిగుడ్ని కొట్టి చిలుక్కొని అంతా కలిసేలాగా కలుపుకొని అప్పుడు ఆ కోడిగుడ్డు మనం వేసుకుందాము. ఇంకోండి, ఇలా బాగా చిలకాలి, పచ్చిసొన తెల్లసొన కలిసేటట్లు కలుపుకున్నప్పుడు దాని మీద పల్చగా వేద్దాము. పల్చగా వేసుకొని ఈవెన్గా స్పూన్ తోటి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. పెసరట్టు కోడిగుడ్డు బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం లైట్గా అలాగా చుట్టూరు వేసితే బాగా కాలుతుందండి అంచులమ్మట కూడా. మన కోడిగుడ్డు పెసరట్టు రెడీ అయిందండి. ఇలా మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు. నెమ్మదిగా తిరిగేసుకోవాలి. దీన్ని బాగా కాల్చాలండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇలా బాగా కాలింది.